రాపూరులో దివంగత ముఖ్యమంత్రి జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటాయి. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలతో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లను పంపిణీ చేసి వైఎస్సార్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలుస్తాయని, రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతగానో అండగా నిలిచిందని, ఆయన ఆశయాల సాధన కోసమే ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బత్తిన పట్టాభిరామరెడ్డి, బొడ్డు మధురెడ్డి, దందోలు లక్ష్మీనారాయణరెడ్డి, పోలంరెడ్డి పెంచల్రెడ్డి, కోటిరెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్లో పేద వర్గానికి హాస్పిటల్లో మందులు స్వీకరిస్తున్న సేవ చేసేదానికి అందరం కలిసి పేద వర్గానికి అలాగే రాజశేఖర్ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు మర్చిపోలేనంత ఉంది. ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి అందరం చేరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి పళ్ళు పంపిణీ చేసి ఆయన విగ్రహం నివాళులు అర్పించి ఈరోజు రాపూర్ మండలంలో వైఎస్ఆర్ చేయడం జరిగింది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాపూర్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాపూర్ మండలంలో చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవాలంటే కొన్ని నెలలైనా చెప్పుకునేటువంటి మహానేత, పేద కుటుంబాల్లో విద్యా వెలుగుని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రైతులకు రుణమాఫీ అని, కరెంటు ఉచిత విద్యుత్ అని, రైతు గుండెల్లో శాశ్వతంగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాంటి పథకాలు ఎన్నో రాష్ట్రంలో అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జయంతిని ఘనంగా నిర్వహించుకుని ఈ హాస్పిటల్లో ఉన్న రోగులకు అందరికి కూడా పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి గారు ఈ పొద్దు ఈ మండలంలో అందరూ కూడా వచ్చి మధుసూదన్ రెడ్డి అండూరులో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు మన పెద్దలందరూ కలిసి, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కలిసి రాజశేఖర రెడ్డికి కేక్ కట్ చేసి ఆయన చేసిన గత పనులందరూ ఇక్కడ విచ్చేసిన అందరూ రైతులు కానివ్వండి, నాయకులు కానీ అందరూ స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులు ఈనాటికి ఆరోగ్యశ్రీ 108, మధ్యతరగతి పేదలకి ఉచిత కరెంటు, ఇంకా ఆయన చదువుకునే బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంటు, ఇంకా ఆయన తలుచుకుంటూ పోతే చాలా పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అయినా సరే ఈనాటికి కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి 17 సంవత్సరాలైనా కానీ ఈ దినానికి కూడా ఆయన ఇచ్చిన అన్ని పథకాలు ఈనాటికి కూడా శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయినాయి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ తమ పెద్ద బిడ్డగా ఈరోజు చేసుకోవటం మనందరం చూస్తున్నాము. రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని మన పార్టీ తరఫున ఈరోజు ఘనంగా మన పెద్దలు పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బత్తిన పట్టాభిరామరెడ్డి గారు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించినారు. వారు తమ విశాలమైన దాతృత్వాన్ని చాటుకొని ఇక్కడికి విచ్చేసిన హాస్పిటల్కి విచ్చేసిన వాళ్ళకి బ్రెడ్, ఫలాలు అన్నీ అందించినారు. వారిని ఈ సందర్భంగా నేను మిక్కిలిగా వారిని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు వారి ద్వారా ఎన్నో చేయాలని ఆశిస్తూ
ఆకృతి విల్లాస్. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.